వెల్కమ్ టు YM6 న్యూస్. కంటోన్మెంట్ నియోజకవర్గం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ ఉదయం నుండి ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ వార్డు ఆఫీస్ 6వ వార్డులోని వివిధ బస్తీల దగ్గర ప్రజలు దరఖాస్తు ఫారాలను సమర్పించడానికి బార్లు తీరారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ అర్హులైన వారికి దరఖాస్తు ఫారాలను అందజేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల లోపునే అభయహస్తం 6 గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. డిసెంబర్ 28, 2023 నుండి 6 జనవరి 2024 వరకు ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ యొక్క సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, చేయూత పథకాల లబ్ధి కొరకు ఈ ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఓ మైపాల్ రెడ్డి, డిఈ బాలకృష్ణ, వార్డ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సుదర్శన్, జీహెచ్ఎంసీ అధికారులు శ్రీకాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. సార్ చూడండి. ఈరోజు ప్రజాపాలనలో ఓల్డ్ బోయిన్పల్లి 119 ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం చేపడుతున్నాము. దీనికి ఫామ్స్ 1000 ఫామ్స్ ఇచ్చాము ఈరోజు ఫస్ట్ రోజు. దీనికి మంచి స్పందన వస్తుంది. దీంట్లో తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీము, గృహజ్యోతి, తర్వాత చేయూత, రైతు భరోసా, ఈ స్కీములకి అన్నీ కలిపి ఒకే అప్లికేషన్ ఫిల్ చేసి ఇవ్వచ్చు. దీన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.